హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్న విఆర్డిఎల్ ల్యాబ్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇందులో ఉన్న ఉద్యోగాలకి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు, ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ని ఫిల్ చేసి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం 4 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు కూడా ఉండదు, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ యొక్క ఇంటర్వ్యూకి మీరు హాజరు కావచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు కానీ మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా జెన్యూన్గా అందించడం జరుగుతుంది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోను కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పూర్తి వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ఫిల్ అప్ ఇన్ ద అన్ఫిల్డ్ పోస్ట్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ COVID-19 సెకండ్ వేవ్ అండర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ to work at RT-PCR testing lab in the state level viral research and diagnostic laboratory VRDL under the Department of Microbiology at Gunturu Medical College, గుంటూరు 522004 అని ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకి COVID-19కి సంబంధించినటువంటి సెకండ్ వేవ్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసినట్లుగా చెప్పారు. వీటిని 6 months కాంట్రాక్ట్ బేసిస్ పీరియడ్లో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నట్లుగా కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ల్యాబ్లో వర్క్ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ యొక్క గుంటూరు మెడికల్ కాలేజ్లో ఈ యొక్క విఆర్డిఎల్ ల్యాబ్ అయితే ఉంది. సో ద క్యాండిడేట్ షుడ్ అటెండ్ ద వాక్-ఇన్ ఇంటర్వ్యూ విత్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్స్ అవైలబుల్ ఇన్ దిస్ సైట్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. విత్ ఆల్ ద నెసెసరీ డాక్యుమెంట్స్, అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని రావాల్సి ఉంటుంది. ఎప్పుడు అంటే April 9వ తేదీన ఉదయం 10:30 గంటలకి ప్రిన్సిపల్ ఛాంబర్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు చూసుకుంటే ఒక పోస్ట్ అయితే ఉంది, అది రీసెర్చ్ సైంటిస్ట్ నాన్ మెడికల్కి సంబంధించి. రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగం 2 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేవి 5 పోస్టులు ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే 3 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మరియు కండిషన్స్ అయితే ఇచ్చారు. ఈ కండిషన్స్ పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి మీరు హాజరు కావాలి. ఎందుకంటే తర్వాత మనకి మీరు ఇబ్బంది పడతారు. కొంతమంది 6 నెలల తర్వాత తీసేశారు అనే ఉద్దేశంతో ఫీల్ కావాల్సి ఉంటుంది. వీళ్ళు ముందుగానే మనకి ఇక్కడ చెప్తున్నారు, దీస్ పోస్ట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ 6 months టు వర్క్ ఎట్ COVID-19 సెకండ్ వేవ్ ఎమర్జెన్సీ అని చెప్పారు. అంటే COVID-19కి సంబంధించినటువంటి సెకండ్ వేవ్ ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని 6 నెలల కాల పరిమితికి ఈ యొక్క ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పెన్షన్ కానీ, జీపీఎఫ్ కానీ, పిఎఫ్ కానీ, లీవ్ బెనిఫిట్స్ కానీ ఏమీ కూడా ఉండవని కూడా చెప్పడం అయితే జరిగింది. టీఏడిఎల్ కూడా ప్రొవైడ్ అయితే చేయరు. అకాడమేషన్ కూడా మనమే అరేంజ్మెంట్ అయితే చేసుకోవాలి. వీటితో పాటుగా మరికొన్ని వివరాలు కూడా ఇచ్చారు. ఏజ్ అనేది మ్యాక్సిమం 40 years వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. వీటిని టెంపరీ బేసిస్ మీద మనకైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. క్వాలిఫికేషన్తో పాటుగా శాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే రీసెర్చ్ అసిస్టెంట్ నాన్ మెడికల్కి 60,000 రూపాయల శాలరీ ఉంటుంది. రీసెర్చ్ అసిస్టెంట్కి 30,000 రూపాయల శాలరీ ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్కి 25,000, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి 15,000 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ అనేవి రీసెర్చ్ అసిస్టెంట్ నాన్ మెడికల్ ఉద్యోగాలకు సంబంధించి ఎంఎస్సి, పిహెచ్డి, వైరాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, మైక్రోబయాలజీ కానీ, జెనెటిక్స్ కానీ, మైక్రోబయాలజీ కానీ చేసి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్లో ఉన్నా లేకపోయినా పర్వాలేదు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఆ డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ అనే ఎనీ ప్రాజెక్ట్లో చేసినటువంటి అనుభవం అయితే అడిగారు. COVID-19 ఆర్టీపీసీఆర్కి సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్స్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ డేటా మేనేజ్మెంట్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ ఉంటుంది. అంతేకాకుండా పబ్లిక్
పబ్లికేషన్స్ ఇన్ ద రిలివెంట్ సబ్జెక్ట్ అని కూడా మనకి ఇండెక్స్డ్ జర్నల్స్ అని అడగడం అయితే జరిగింది. తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఎంఎస్సిలో జెనెటిక్స్ కానీ వైరాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ మాలిక్యులర్ బయాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ కోర్సెస్ అయితే అడిగారు. ఎవరికైతే దీనికి సంబంధించి కోవిడ్-19 ఆర్టీపీసీఆర్ ల్యాబ్కి సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. లేకపోయినా సరే పర్వాలేదు. కంప్యూటర్ అప్లికేషన్స్ డేటా మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు కానీ చూసుకున్నట్లయితే బీఎస్సీ ఎంఎల్టీ డిఎంఎల్టీ వొకేషనల్ ఎంఎల్టీ కోర్సెస్ అయితే అడిగారు. ప్రిఫరెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి బీఎస్సీ కంప్యూటర్స్ ఎంఎస్సీ కంప్యూటర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎవరికైనా సరే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఎస్ఎస్సి సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, రీసెర్చ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మరియు ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో ఇప్పుడు చెప్పినటువంటి అడ్రస్కు మీరు హాజరైతే అవ్వాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.